Hello students, position of planes row. Our next topic. The topic is a plane inclined to VP and perpendicular to the HP. Okay, so the previous condition వచ్చి మనకి plane inclined to the HP and perpendicular to the VP. Okay, then quite opposite అనమాట. Okay, so the previous condition మన diagram ఏంటంటే XY లైన్ కింద ట్రూ షేప్ వస్తుంది, పైన XY లైన్ మీద కానీ XY లైన్ పైన కానీ మనకి లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దీనికి ఏంటంటే XY లైన్ పైన మనకి ట్రూ షేప్ వస్తుంది, XY లైన్ మీద కానీ XY లైన్ కింద కానీ మనకి లైన్ అనేది వస్తుంది. ఓకేనా, సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీవియస్ వన్ అండ్ దిస్ వన్. ఓకే, నౌ వి హ్యావ్ ద ప్రాబ్లమ్. ఈ కండిషన్ ఫస్ట్ ప్రాబ్లమ్ అనేది చూద్దాం. ఓకే, నౌ వి హ్యావ్ ద ప్రాబ్లమ్. ద ప్రాబ్లమ్ ఈజ్ a pentagonal plane of side 30 mm has an edge in the VP. The surface of the plane is inclined at 45 degrees to the VP and perpendicular to the HP. Draw its projections. Okay, now we have the pentagonal shape. So మనకి ఇచ్చిన డయాగ్రామ్ pentagonal shape ఇచ్చాడు, pentagonal plane అనేది ఇచ్చాడు. దాని యొక్క ఈచ్ సైడ్ 30 mm ఉంది. ఓకే, వన్ ఆఫ్ ద ఎడ్జ్ ఇన్ ది VP sorry, the surface of the plane is inclined at 45 degrees to the VP and perpendicular to the HP. ఓకే, సో ఇన్ ద ప్రీవియస్ ప్రాబ్లం కూడా పెంటగాన్ చెప్పుకున్నాను సేమ్, అలాగే దాని కాకపోతే దీనికి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఓకే, సో మన ట్రూ షేప్ అనేది పైన వస్తుంది. ఓకేనా, అండ్ లైన్ వచ్చేసి మనకి XY లైన్ మీద వస్తుంది. ఓకే, సో లెట్స్ డ్రా ద డయాగ్రామ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డ్రా ద XY లైన్. So first of all, draw the XY line. Okay, this is the X and this is the Y. XY line డ్రా చేస్తాం. సో దాని తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే పెంటగాన్ డ్రా చేస్తాను. ఓకే, సో పెంటగాన్ మనకి పైన వస్తుంది, కింద XY లైన్ మీద మనకి లైన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో పెంటగాన్ డ్రా చేసిన తర్వాత మీకు నెక్స్ట్ డయాగ్రామ్ కంటిన్యూ చేస్తాను. ఓకే ఓకే స్టూడెంట్స్, సో పెంటగాన్ డ్రా చేశాను నేను. ఓకే, సో దీనికి నేమ్స్ ఇచ్చేద్దాం. సో ఇది XY లైన్ పైన ఉంది కాబట్టి పైన A డాష్ వస్తుంది, A డాష్, B డాష్, C డాష్, D డాష్ అండ్ E డాష్. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. ఓకే, సో ప్రొజెక్షన్స్ కోసం మనం కింద డ్రా చేద్దాం. Okay, so these are the projection lines. Now we have draw the darken the line. Okay, now names ఇచ్చేస్తే మనకి, so this is the point of A comma B and this is the points of C and E and this is the point of D. Okay, so next మనకి ఈ లైన్ ఉంది కదా, సో ఈ లైన్ మనకి ఎంత ఇంక్లినేషన్ ఇచ్చాడు, ఇంక్లైనెడ్ 45 డిగ్రీస్. ఓకేనా, సో ఈ లైన్ని మనం ఏం చేస్తామంటే 45 డిగ్రీస్తో ఇంక్లినేషన్ చేసుకుంటాం. ఓకే, ఈ పాయింట్స్ని ఆ లైన్ మీద మార్క్ చేసుకుని వాటి నుంచి ఆ పాయింట్స్ దగ్గర నుంచి పై వైపుకి పర్పెండిక్యులర్గా లైన్స్ ప్రొజెక్షన్ లైన్స్ డ్రా చేస్తున్నాం. ఓకేనా, సో ఫస్ట్ నేను ఈ లైన్ని 45 డిగ్రీస్ తీసుకుంటాను. ఓకే, రిఫరెన్స్ పాయింట్గా తీసుకుంటాను అన్నమాట. Okay, this is the 40 and here we have the 45. ఓకేనా, ఫస్ట్ మనం ఈ లెంత్ ఎంత ఒకసారి చూసుకుందాం. సో ఇది మనకు అప్రాక్సిమేట్గా 4.5 ఉంది. ఓకే, సో ఇక్కడి నుంచి ఈ పాయింట్ జాయిన్ చేసుకుంటూ 4.5 డ్రా చేద్దాం. here we have the 4.5. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ పాయింట్స్ని ప్రీవియస్ కండిషన్స్ ఏంటంటే నేను పొట్ట కంపాస్ తీసుకుని కట్ చేయడం చూపించాను. సో దీంట్లో ఏంటంటే మనం డైమెన్షన్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత డైమెన్షన్ చూసుకుందాం. ఓకే, సో డైమెన్షన్ అయితే 1.5. ఓకే, సో ఇక్కడ నుంచి 1.5 ఉంది. and 1.5. Okay, here we have the point. Okay, now give the names. Okay, this is the D and this is the C and E, and here we have the A and
బి. ఓకే, సో ఫ్రమ్ ద ఈచ్ పాయింట్ నుంచి మనం పై వైపుకి పొజిషన్స్ డ్రా చేద్దాం. సారీ, అప్ టు డయాగ్రామ్ వరకు మనం ప్రొజెక్షన్స్ లైన్స్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. The last point, like this. Okay, so similarly మనకి హారిజాంటల్ కూడా డయాగ్రామ్స్ ప్రొజెక్షన్ లైన్స్ డ్రా చేద్దాం. Okay, that's it. Okay, now we have to find out the points. Okay, so this is the point A dash, and this is the point B dash. Here we have the point of C dash. This is the D, and this is the point of D dash, and here the point of E dash. Okay, now we have to join all these points, then we will get the final shape of the pentagon. Okay, okay, so that's it. Okay, it's not visible. Okay, this is the point of C dash. Okay, so this is the angle of 45 degrees. And we have to show the distance of the side. Okay, this is the side of 30 mm. That's it. Okay, I hope you understand this is the problem. Okay, if you have any doubts, don't hesitate, just comment in the comments box. Okay, I will clarify the doubts. Okay, thank you. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.